నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చే ఏఎండి వాళ్ళది Ryzen 3 5300G ప్రాసెసర్ అయితే అమెజాన్లో అవైలబుల్ ఉంది బై. సో దానికి సంబంధించిన ఒపీనియన్ ఈయన దాని మీద ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. లైక్ ఫస్ట్ ఇంప్రెషన్లో కూడా మీరు అనుకోవచ్చు. కమింగ్ టు ఈ ప్రాసెసర్ యొక్క ఒక పెద్ద డ్రాబ్యాక్ బై, మెయిన్ చాలా పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్ అనమాట. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అమెజాన్లో మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా పిక్ కూడా చూసుకోవచ్చు. దగ్గర 11,000 ఉంది. ఇది 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసర్. సో 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసర్ 11,000కి వాల్యూవే కాదంటాను. మినిమం లైక్ 7,000 6,000 7,000 ఆ ప్రైస్ కేటగిరీకి వచ్చిందంటే కళ్ళు మూసుకొని తీసుకోమంటాను. ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసరు. ఇక్కడ ప్రైస్ ఒకటి తప్పిస్తే మిగతా బాగుంది. ఇది 5,000 సిరీస్ కాదు, అసలు ఎప్పుడో రావాల్సింది. ఇంతమందికి ఇది ఓఈఎంలో ఉండే ఓన్లీ లైక్ ఓఎం పీసెస్, డెల్ లెనోవో పీసెస్కి వీటికి అవైలబుల్ ఉన్నప్పుడు ఇప్పుడు బాక్స్ పీస్ కూడా రిలీజ్ చేశారు. ఒకటే బాధలు ఏంటంటే ప్రైస్ ఒకటే అనమాట, మిగతా కూడా బాగా ఉంది. అండ్ ఇంటిగ్రేటెడ్ రేడియన్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసరు. అండ్ 4 GHz వస్తుంది బేస్ అండ్ 4.2 GHz టర్బో బూస్ట్ అవుతుంది. ఇక్కడ AM4 సాకెట్ అనమాట. అంటే ఈ ప్రాసెసర్కే పిన్స్ ఉంటాయి అనమాట. సో చూసి మదర్ బోర్డ్లో పెట్టాల్సి వస్తుంది. అండ్ 65 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది. DDR4 3200 MHz ఫ్రీక్వెన్సీ అనమాట. PCI 3.0 సపోర్ట్ వస్తుంది. సో PCI 3.0 కొంచెం ఓల్డే, లైక్ మన ఓల్డ్ ఆర్కిటెక్చర్కి సపోర్ట్ చేస్తే 4.0 అంతగా సపోర్ట్ చేయాలి. Z3 ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ బాక్స్ అంటే కూలర్ కూడా వస్తుంది. సో పర్లేదు. 6 గ్రాఫిక్ కోర్స్తో పాటు వస్తుంది. 700 MHz ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చనా అంటే పక్కా తీసుకోవాల్సిందే. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ప్రాసెసర్ల ప్రైస్ అనమాట. సో ఈ ప్రాసెసరు మీకు 6,000 7,000 దాకా వచ్చిందంటే కళ్ళు మూసుకొని తీసుకోమంటాను. బడ్జెట్లో ఎవరైతే మంచి పీసీ బిల్లు కావాలనుకుంటారో ఈ ప్రాసెసర్ నుంచి పీసీ బిల్లు చేసుకోవచ్చు. ఒకసారి ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఆఫ్లైన్లో మీకు 7,000 6,000 7,000కి వస్తుందంటే తీసుకోమని నేను రికమెండేషన్ అయితే చేస్తుంది. సో ఇదనమాట నా ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు దీని మీద, Ryzen 3 5300G ప్రాసెసర్ మీద. అండ్ దీనికి సంబంధించిన పీసీ బిల్డ్ తీసుకొస్తాను, వెయిట్ చేయండి.